నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన మెడిసిన్ చెప్తానండి. దాన్ని మీరు తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అది తయారు చేసుకోవడము ఈజీ, మీకు అందుబాటులో ఉండేది. కానీ తయారు చేసుకునే ఓపికే కావాలి. చాలామందికి ఆ ఓపిక లేక రెడీగా ఉండేది ఏదైనా ఉందా అంటారు. రెడీగా ఉండేవి ఉండవు. మీరు తయారు చేసుకుని మీరు ఇంట్లో వండుకొని తింటే ఎలా ఉంటుంది, మీరు వెళ్ళి హోటల్లో తింటే ఎలా ఉంటుంది, అంతే తేడా. ఇలా లేదండి, మీరు మీ ఇంట్లో వండి పెట్టినట్టు మాకు పెట్టండి, మేము తింటాము అని అంటే అది అసాధ్యం. మీకు మేము వండి పెడతాం, కానీ మీ మనసా వాచ కర్మణ మీ ఇంట్లో మీ వాళ్ళు, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా భార్య ఆరోగ్యంగా ఉండాలి, మా భర్త ఆరోగ్యంగా ఉండాలి, మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉండాలి, ఇలా కోరుకుంటూ వండితే అది వేరు. ఏదో హోటల్లో డబ్బులు ఇస్తారు, వండి పెట్టాం చేసాం, అది వేరు. అంటే సంకల్పం అక్కడ ఉండదు. అంటే మనం మనసావాచ కర్మణ చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఇక్కడ మీకు ఒక అద్భుతమైనవి ఏంటంటే, మీకు ముందు మన జీవితంలో మనకు వస్తున్న సమస్యలు ఏంటి? హార్ట్ ప్రాబ్లం, బీపీ, కొలెస్ట్రాల్, ఇమ్యూనిటీ లేకపోవడం, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్లడ్ వెయిన్స్ సరిగా లేకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం, స్కిన్ హెల్త్ బాగాలేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ మన ఇంట్లో ఔషధం ఉందండి, కానీ దాన్ని ఎవ్వరూ ఉపయోగించుకోరు. ఏంటంటే రుచికరంగా ఉండడానికి వాడతారు. అదేంటంటే చూడండి, మన వెల్లుల్లి. ఈ వెల్లుల్లి చాలా మంచిదే, దీనిలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. కానీ దీన్ని వెళ్ళి వంటల్లోకి వేసి ఎప్పుడైతే ఉడకపెడతారో అక్కడతో దాంతో ఉండేవన్నీ వృధా. ఇక దాంతో ఏ ప్రయోజనమో ఉండదు. ఊరికే మీరు టేస్టీగా ఉండడానికి తినవచ్చు, అంతవరకే. కానీ మీకు మీ ఆహారం రుచికరంగా మారవచ్చు, మంచి వాసన కలిగి ఉండొచ్చు, కానీ దీనిలో ఉడకపెట్టిన తర్వాత మీకు వచ్చే ప్రయోజనాలు సున్నా. వస్తే ఒక 1%, 2% రావచ్చు. కానీ మీరు ఒక పచ్చి దాంతో ఎంత గుణాలు ఉంటాయంటే వర్ణించలేము. అలాగే రెండవది అల్లం. ఈ అల్లం యొక్క ప్రయోజనాలు యూనివర్సల్ మెడిసిన్ అంటారు దీనిలో కూడా అంతేనండి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మాంసాహారం వండుకొని తింటారు తప్ప దాంతో ఉన్న ఔషధాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం చాలామందికి తెలియదు. దీన్ని కూడా మీకు ఎప్పుడైతే ఉడకబెట్టేశారో దానిలోని ఔషధ గుణాలు పోయినట్టే. ఇక తర్వాత మనకు మూడవది నిమ్మకాయ. ఈ నిమ్మకాయలు మనకు ఎంతో ప్రయోజనం. ఉదయం లేవగానే నీటిలోకి ఒక 4 చుక్కలు, వేడి నీటిలోకి ఒక 4-5 చుక్కలు, 10 చుక్కల దాకా వేసుకొని తాగినట్లయితే మన లోపల ఇంటెస్టైన్లో పట్టుకున్న జిడ్డు గిడ్డు ఇలాంటివన్నీ పోతాయి. ఇంకోటి ఏంటంటే అవి తక్కువ వాడితే మీ యొక్క ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ వాడితే కూడా కొన్ని అనారోగ్యం చేస్తాయి. ఎందుకంటే విపరీతంగా మనం అల్లము, విపరీతంగా వెల్లుల్లి, విపరీతంగా నిమ్మకాయలు వాడకూడదు. అలాగే లిమిటెడ్ మోతాదులో మనం నిత్యం వాడుకోవాలి. మళ్ళీ దీనిలో ఉండే ఔషధ గుణాలు పోకుండా మనం కాపాడుకోవాలి. అలా చేయాలంటే మనం దీన్ని ఘనవటి తయారు చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మన యొక్క అద్రక్ అంటే అల్లము, లచున అద్రక్ ఘనవటి, లేదా అల్లం వెల్లుల్లి ఘనవటి, ఇది మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీరు తయారు చేసుకొని వాడి మంచి ప్రయోజనాలు పొందండి. మీకు తయారు చేస్తూ దాని యొక్క ప్రయోజనాలు చెప్తుంటాను. మీరు ఒకసారి వీటిని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉంది, మన గృహ ఔషధం, కానీ వాడుకోలేరు. ఇప్పుడు నేను చెప్పిన విధాన్ని మీరు తయారు చేసుకోగలిగితే చాలా ఉత్తమం. చూడండి, మీ ఇంట్లో మీరు మంచి ఔషధం తయారు చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో మీ స్టవ్, వంట వండుకోవడానికి స్టవ్, మీరు గ్యాస్ సిలిండరు, మీ పాత్రలు ఎలా పెట్టుకున్నారో, మీ ఇంట్లో మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే, ఒక మంచి ఔషధం తయారు చేసుకోవాలంటే ఇలాంటి కల్వం తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. మీరు స్టవ్ని 20,000 పెట్టుకుంటారు, కానీ ఒక 10,000 పెట్టి కల్వం కొని పెట్టుకోలేరు. ఎందుకంటే ఇది బరువు, అడ్డము, దీన్ని ఉపయోగించడం, మనకు పనులు ఎక్కువ, చాలా పనులు, పనికిమాలిన పనులు చాలా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి పనికొచ్చే పనులు మనం చేసుకోలేకపోతుంటాం. కానీ ఇదంతా ఎప్పుడు గుర్తొస్తుందంటే ముసలితనం వచ్చిన తర్వాత, ఇంట్లో టీవీ చూసుకొని కూర్చునే రోజుల్లో మాత్రమే గుర్తొస్తాయి. కానీ అప్పుడు చేసే ఓపిక ఉండదు, వాళ్ళు తయారు చేసుకోలేరు. మీరు తయారు చేసింటే పెట్టండి మాకు అంటారు, అది మీకు ప్రయోజనం ఉండదు. మేమైతే ఇస్తాం, ఎందుకంటే మేము కూడా కంపెనీలు తయారు చేసినవి ఇస్తాం. మాకు కావాల్సింది మేము తయారు చేసుకుంటాం, కానీ అందరికీ మేము నూరు తయారు చేసి ఇవ్వాలంటే సాధ్యపడదు. చూడండి, మీకు చెప్తున్నాను. ఈ ఘనవటిని తయారు చేసుకోవాలంటే మీరేం చేయాలంటే, ముందు ఈ వెల్లుల్లి ఇలా ఒలిచి చూడండి, వేసిందని ఇప్పుడు నూరుతాం. ఈ వెల్లుల్ని ఈ కల్వంలోకి వేసి చూడండి, కల్వంలో
వేస్తున్నాను. వేసి ఇక ఇది నూరాలి, అంతే. మీరు దంచి నూరాల్సిందే కంపల్సరీ. ఇది ఈ రోజులో ఒక పనిలాగా పెట్టుకోవాలి, కూర్చోవాలి, పని చేయాలి, పూర్తిగా పని చేయాలి. ఎంత పని చేయాలంటే చూడండి, ఇలా మంచి కల్వం వేసి ఇలా చేస్తే చూడండి ఎంత బాగా అవుతుంటుంది. వాటిని పేస్ట్ లాగా చేయాలి. ముందు మీరు ఇలా చేస్తే ఇది మీ యొక్క హార్ట్కి చాలా మంచిదని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, తెలిసినా వాడుకోవట్లేదు. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా పేస్ట్ లాగా ముందు తయారు చేయండి. ఇది మీ బ్లడ్ వెయిన్స్లో బ్లాకేజెస్ రాకుండా కాపాడగలుగుతుంది, దీనికి ఆ గుణం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడగలుగుతుంది, బ్లడ్ కొలెస్ట్రాల్. తర్వాత ఈ ఆర్టరీస్ని, వెయిన్స్ని చక్కగా ఆరోగ్యకరంగా ఉంచగలుగుతుంది. తర్వాత ఉండే ప్రయోజనం ఏంటంటే మీ యొక్క బోన్ హెల్త్, ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, మీ బోన్ హెల్త్ని బాగా కాపాడగలుగుతుంది. తర్వాత ఇది మంచి యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. తర్వాత ఈ మానసిక రోగాల్లో కూడా, డిమెన్షియా లాంటి వాటిల్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ని తగ్గిస్తుందండి, క్యాన్సర్ కణాలను పెంచకుండా కాపాడుతుంది. ఇలాంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకొని క్యాన్సర్ కోసం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చెప్పని తిరుగుతుంటారు. ఎందుకు? మీరు ఎప్పుడన్నా పచ్చిది ఇలాంటి తయారు చేసుకుని వాడారంటే లేదు, మేము వంటల్లో అయితే బాగా ఉడకబెట్టి తిన్నామండి అంటారు. ఏం ఉపయోగం? అది మొత్తం మీకు లెట్రిన్లోకి వెళ్ళిన తర్వాత అది కొట్టుకొని పోవడమే తప్ప దాంతో ఉన్న న్యూట్రిషన్ మీకు ఏమీ వచ్చి ఉండదు. అలాగే కిడ్నీ డిసీజెస్ ఉంటాయి కదా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటున్నారు, CKD అని అంటుంటారు, వినే ఉంటారు. డయాలసిస్ చేసుకుంటుండే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్లో రాస్తారు CKD అని ఒకటే ఒకటి వర్డ్. ఎందుకంటే ఇంకా వాళ్ళకు డయాలసిస్ మొదలైందంటే వాళ్ళ లైఫ్ ఏ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అంతే. మళ్ళీ వాళ్ళు సాధారణమైన హెల్త్ని పొందలేరు. ఇంకా చెప్పలేనన్ని సమస్యలు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, డబ్బులు దండగా ప్రభుత్వం ఫ్రీగా చేసి పెడితే బాగుండని చెప్పి ఎదురు చూస్తుంటారు. ఈ పరిస్థితిలో ఉంటారు. అలా కాకుండా కొంచెం మీరు ఓపిక పెట్టి ఇలాంటివి మీరు వంట వండుకొని ఎలా తింటారో ఇలాంటివి కూడా తయారు చేసుకోవడం ఒక పనిగా పెట్టుకోండి. అలాగే మీ బ్లడ్ని ప్యూరిఫై చేయగలుగుతుంది, మీ సర్క్యులేషన్ చాలా బాగా ఉంచగలుగుతుంది, మీ డైజెషన్ని చాలా బాగా ఉంచగలుగుతుంది, మీకు న్యూట్రిషన్ని అబ్జర్వ్ చేసుకునే శక్తిని బాగా పెంచగలుగుతుంది. ఇది ఈ యొక్క అల్లము, వెల్లుల్లి, ఘనవటి తయారు చేసుకుంటే చూడండి ఇలా మనం ఓపిక చేయాలి, కూర్చొని చేయాలి. ఇప్పుడు ఏంటంటే విజిల్ కుక్కర్లోకి పెట్టేసి అది విజిల్ వచ్చినప్పుడు వెళ్ళి ఆపడం అనేది నేర్చుకున్నారు తప్ప ఇలా కూర్చొని చేసుకునేది అలవాటు లేకుండా పోతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ తరాలు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళలో పిల్లల్లో చూడండి కంటి సమస్యలు, చెవి సమస్యలు. ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళలో 30% మందికి హార్ట్ రోగాలు ఉంటున్నాయని, అంటే గుండె సంబంధ రోగాలు ఉంటున్నాయని మనకు పరిశోధనలో కూడా ప్రూవ్ అయింది. అంటే ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో ఎవరు ఉంటున్నారో వాళ్ళు 100 మందిలో 30 మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని ప్రూవ్ అయింది. ఇంకా లంగ్స్ ఎంత, లివర్ ఎంత, డైజెషన్ ఎంత, కిడ్నీ ఎంత, మిగిలినవి ఇంకా ఏ భాగాలు ఇవన్నీ తీసుకుంటూ పోతే 100 మందికి సంతానం కలిగితే వాళ్ళల్లో ఎంతమంది ఆరోగ్యకరంగా ఉన్నారు చెప్పలేం. 10% అయినా ఆరోగ్యకరంగా ఉంటారో లేదో చెప్పలేం. లేకపోతే బ్రెయిన్ సంబంధ సమస్యలు వస్తున్నాయి, చూస్తున్నారు కదా. మైల్ స్టోన్స్ ప్రాబ్లం, వాళ్ళ గ్రోత్ సరిగా ఉండదు. ఇక దానికి ఎన్నో పేర్లు ఉంటున్నాయి, హార్మోన్ ప్రాబ్లమ్స్ అని ఇంకా చాలా ఉంటున్నాయి. సరే అవన్నీ మెడికల్గా వాళ్ళు వాడతారు, కానీ మీకు ఆరోగ్యకరంగా వాడుకోవడానికి మీకు ఇంట్లో ఉంది కదా. ఇలాంటివి తీసుకొని మీరు ఇప్పుడు ఇక్కడ ఒక 200 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నారనుకోండి, దానిలోకి మళ్ళీ ఒక 200 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ లేదంటే రసం తీసి ఆ రసాన్ని, అలాగే దానికి ఇంకొక 200 గ్రాముల అల్లం, దాని యొక్క రసాన్ని తీయాలి. తీసి నిమ్మరసము ఒక 50 ml, అంటే 200 గ్రాములకు దాంతో పావు వంతు
వేసి ఇలా కలిపి ఇంకా నూరుతూ ఉండాలి. మీరు ఒక బ్యాచ్ అంటే ఒకసారి ఘనవటి తయారు చేసుకోవాలంటే ఓ 10-15 రోజులు పడుతుంది, కానీ ఓపికగా తయారు చేయాలి. ఇలా తయారు చేస్తే మీకు దాని కష్టం తెలుస్తుంది. ఎవరో తయారు చేసినది మనకి ఇస్తే బాగుండు అనుకుంటే కాదు. చూడండి, ఇలాంటి పేస్ట్ తయారు చేసుకుని దీంతో వెల్లుల్లి అలాగే అల్లం రసము కలిపి పెట్టాం. దాన్ని దీనికి వేస్తున్నాం. ఇలా వేసి ఇంకా దీన్ని నూరడం. మన కార్యక్రమం ఇదే, నూరాలి పేస్ట్ అవ్వాలి. మొత్తం ఎంత పేస్ట్ అవ్వాలంటే పూర్తిగా కాటుకలాగా, అసలు మనకి ఇంకా అవకాశమే లేదు. ఇంకా అసలు ఎంత కాలమైనా నూరాల్సిందే. మొత్తం ఇదేం పాడవదు. మీరు రోజంతా నూరుతూనే ఉండాలి, ఇలా మర్దనం చేస్తూనే ఉండాలి. మర్దనం గుణవర్ధనం అన్నారు. ఈ మర్దనం చేసి 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 మీరు పేస్ట్ లాగా అయిన తర్వాత దాన్ని గోళీలాగా తయారు చేసుకోవాలి. అప్పుడు ఒక్క ట్యాబ్లెట్ వేస్తే చాలు, మనకు జుమ్మని అలా మీ యొక్క మెదడులోకి వెళ్తున్నట్టు, మీ పొట్టలోకి వెళ్తున్నట్టు, మీకు మార్పు వస్తున్నట్టు వెంటనే మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకున్న అరగంటలోనో గంటలోనో మీకే తెలుస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్నాను, ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందని. ఇంకా దీన్ని శక్తిని పెంచాలంటే ఇంకా వెల్లుల్లి రసము, అల్లం రసము, ఈ నిమ్మరసం తీయడం, మళ్ళీ పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోయడం, మళ్ళీ నూరడం. ఇక ఇదే కార్యక్రమం. మీరు ఎంత బాగా చేయగలిగితే ఓ 10 రోజుల పాటు చేయండి. అప్పటిదాకా ఎంత ఈ యొక్క అల్లం, ఈ వెల్లుల్లి ఇది ఎంత శోషించుకోగలుగుతుందో అల్లం రసాన్ని, నిమ్మరసాన్ని అంత చేయండి. చివరిలో కొద్దిగా సైంధవ కలిపి పేస్ట్ లాగా చేసుకొని ట్యాబ్లెట్ ఫామ్లోకి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేస్తుండాలి. చూడండి, పేస్ట్ ఎంత బాగా వస్తుంటుంది. నూరుతుంటే కొంతసేపటికే ఇలా వస్తే ఓ రోజంతా కూర్చొని ఇలా చేయండి, ఎంత బాగా తయారవుతుంది. అంటే అందరూ గ్రైండర్లోకి వేసేద్దామండి, మిక్సీలోకి వేద్దామంటే కాదు. అక్కడ వాటిలో ఏమవుతుందంటే ఆ వేడి వల్ల మొత్తం దానిలోని ఔషధ గుణాలు పోతాయి. దీంతో ఏంటంటే ఔషధ గుణాలు పోవు. ఔషధము దీంతో అట్లాగే నిక్షిప్తమై ఉంటుంది. ఆ మైక్రో లెవెల్స్లో ఉండే ఔషధం నిక్షిప్తమై ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడగలుగుతుంది. మీరు దాంతో ఉన్న ఔషధ గుణాలు పోయిన తర్వాత దాన్ని మీరు ఎన్ని కేజీలు తింటే ఏం ఉపయోగం? అది విరేచనంలో కూడా రాకుండా లోపల కుళ్ళిపోయి దుర్వాసన కొడుతుంటుంది. అందుకే చాలామంది శరీరం దుర్వాసన వస్తుండడం ఇలాంటివి. ఇలా మీరు తయారు చేసుకొని, మీకు చెప్పాం కదా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పేస్ట్ అయిన తర్వాత నల్లగా తయారవుతుంది. అలా అయిన తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న గోళీలాగా ఇలా తయారు చేస్తే, చూడండి, చేసి ఎండబెడితే ఇలా తయారవుతాయి. మీరు ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దాన్ని మీరు ఒక బాటిల్లో వేసుకొని దాచుకొని రోజు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా తినొచ్చండి. ఇవన్నీ తిన్న తర్వాత తినకముందా మీ ఆహారంతో కూడా కలిపి తినేయచ్చు. తినేటప్పుడు ఒకటి కలిపి తినండి. మీరు ఇది ఒక 100 సార్లు ఈ వెల్లుల్లి రసం పోసి మీరు తీసిన ట్యాబ్లెట్ మీరు తయారు చేసుకోగలిగితే అది ఎంత బాగా పనిచేస్తారు. చిన్న ట్యాబ్లెట్, ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేస్తే చాలు, మీ శరీరంలో ఒక్కసారిగా ఎంత మార్పు తీసుకొస్తుందంటే మీ డైజెషన్ సక్రమంగా అయిపోవడం, మీకు మొత్తం సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం, మీ యొక్క స్కిన్ హెల్త్ కావచ్చు, హార్ట్ హెల్త్ కావచ్చు, నర్వస్ కావచ్చు, వీటన్నిటినీ స్ట్రెంగ్త్ పెంచగలిగి, మీ యొక్క కొలెస్ట్రాల్ పెంచకుండా కాపాడగలిగి, మీ ఆర్టరీస్ వెయిన్స్ని సక్రమంగా పనిచేసేట్టు చేయించి, మీ లంగ్స్ హెల్త్ కానీ, లివర్ హెల్త్ కానీ, మీ యొక్క హార్ట్ హెల్త్ కానీ ఇంప్రూవ్ చేస్తూ, అసలు ఆ బీపీ, షుగర్స్ లాంటివి కూడా తగ్గించగలిగి, మీ డైజెషన్, మీరు తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా శోషింపజేసేటట్టు చేసి, చాలా న్యూట్రిషన్ మీ శరీరం సక్రమంగా తీసుకొని శక్తిగా మార్చుకునేటట్టు తయారు చేయగలుగుతుంది. మీరు తీసుకునే ఆహారంలో మీ న్యూట్రిషన్ శక్తిగా మారకపోవడం వల్లే మీకు రోగాలు వస్తున్నాయి. ముందు అలా అయ్యేటట్టు చేయండి. ఇలా తయారు చేసుకున్న మందులు మీరు ఉపయోగించుకొని, అంటే ఇది ఔషధం, ఆహారం లాంటిదే, కానీ ఇలా తయారు చేస్తే అది ఔషధం అవుతుంది. ఈ ఆహార ఔషధాన్ని మీరు రోజు తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఎలాంటి అనారోగ్యం రాకుండా కాపాడుకోవచ్చు. మీకు ఇతర అనారోగ్య సమస్యలకు నా యొక్క ఫోన్ నంబర్ 9246565191 ఆర్ 192 ఆర్ 193 నంబర్లో మీరు వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. నమస్కారం.